వాడు ఏడవకూడదు, అటు నవ్వకూడదు. పిల్లల్ని కనాలన్నా ప్రభుత్వాలు రిమోట్ చేస్తాయి. పెళ్ళాం సంసారాన్ని కూడా ప్రభుత్వాలే చెప్పేస్తాయి. నోరెత్తి అరిసినా, చెయ్యెత్తి కొట్టినా, మంచినీళ్ళు తెస్తావా లేదా అని శాసించినా, ఈ డ్రెస్ బాగుంది ఇంకోటి వేసుకోమని సలహా ఇచ్చినా, కట్టుకున్న పెళ్ళాం దగ్గర కట్టు బాగా పడుతుండాల్సిందే. నోరెత్తి చెడ్డవాడు తలదిస్తే అట్లీస్ట్ బయట అయినా సొసైటీలో అయినా గౌరవం దక్కుతుందేమో అన్న భావన. ఇక్కడ నేను మళ్ళీ 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 చెప్తున్నాను, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండే కాపురాల గురించి మాత్రం కాదు నేను మాట్లాడేది. స్త్రీకు కల్పిస్తున్న ప్రత్యేక హక్కులు అని చెప్పి డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్ ని మనపై, భారత జాతి మగవాళ్ళపై ఇన్నేళ్లు రుద్దిన బలవంత కుట్రల మీద మాత్రమే మగదారు చేస్తున్న యుద్ధం. ఎందుకు ఇంత ఆవేశంగా, ఇంత ఆక్రమణగా చెప్పాల్సి వస్తుందంటే, మగవాడి మంచితనం ఈనాటి మహిళకు చేతగానితనంగా మారుతోంది. ఇంకో భయంకర నిజం చెప్పనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్